ఇక ఇంట్లో అందరూ పదే పదే హాస్పిటల్‌కి వెళ్దామని అంటుంటే, కోపంతో సింధు తను అసలు గర్భవతిని కానని చెప్తుంది. తన కడుపే రాలేదని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ తింటారు. కోపంతో హైమవతి సింధు చెంపలు పగలగొడుతుంది. "నీకసలు కడుపు రానప్పుడు ఈ నాటకమంతా దేనికోసమని, మమ్మల్ని ఇలా పిచ్చివాళ్ళని చేయడం ఎందుకని" నిలదీస్తుంది హైమవతి. కూతుర్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటుంది. ఇక అది చూసి సింధును వాళ్ళ అమ్మ కొడుతుంటే అడ్డుకున్న గోపి, అసలు సింధు సాక్షి తన కోసమే ఈ అబద్ధం చెప్పిందని చెప్పగానే సింధు షాక్ తింటుంది. ఇందులో తన తప్పు ఏం లేదని అంటాడు. ఇప్పుడు కూడా తను హాస్పిటల్‌కి వెళ్తే నిజం ఎక్కడ బయటపడుతుందోనని, నన్ను కాపాడడానికి ఇలా చేస్తుందని గోపి అంటాడు. దీంతో అసలు నిజమేంటో చెప్పండని అనగా, తాను సంసారానికి పనికిరానని అంటాడు గోపి. ఇప్పటివరకు తను అసలు సింధును ముట్టుకొని కూడా ముట్టుకోలేదని చెప్తాడు. ఆ విషయం తెలిసిన రోజే సింధు మందు తాగిందని చెప్తాడు. ఆ మాటలు వినగానే సింధు తండ్రి గోపి చెంప పగలగొడతాడు. "బంగారం లాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదరా" అని కొడుతూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు కూడా గోపిని పిచ్చి పిచ్చిగా కొడుతూ ఉంటాడు. దీంతో అతనికి నోటి నుంచి రక్తం కారుతుంది. ఇది చూసిన సింధు చలించిపోతుంది. నా వల్ల అనవసరంగా గోపి దెబ్బలు తింటున్నాడని బాధపడుతూ ఉంటుంది సింధుజాక్షి. మా నాన్న నువ్వు యోగ్యుడివని చెప్పితే మారు మాట్లాడకుండా పెళ్లి చేశామని అన్నదమ్ములు ఇద్దరు గోపిని చితకబాదుతూ ఉంటారు. ఊర్లో వాళ్ళంతా నువ్వు వీరుడు, శూరుడు అని చెప్తుంటే నీలో ఉన్న లోపం గురించి నువ్వైనా చెప్పాలి కదా అని కొడుతూ ఉంటారు. ఇంతలో ప్రియంవద కల్పించుకొని మేము ఆ రోజే చెప్పామని, ఆ పల్లెటూరు సంబంధం వద్దని, అయినా వినకుండా పెళ్లి చేశారని, ఇప్పుడు సింధు జీవితం నాశనం అయిందని అంటుంది ప్రియంవద. మీ అన్నయ్య గురించి నువ్వైనా చెప్పాలి కదా అని లక్ష్మిపై మండిపడుతుంది. నీకు మాత్రం మా మ్యాడీ కావాలి. మా సింధుకు మాత్రం ఇలాంటి వాడిని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మ్యాడీ వచ్చి విని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళండని, లేకుంటే నేనే చంపేస్తానని అనడంతో వాళ్ళ నాన్న, బాబాయ్ ఇంకా బాగా కొడతారు. అది చూసి సింధు తట్టుకోలేకపోవడం చూసిన ప్రియంవద, నువ్వు కామ్‌గా లోపలికి వెళ్ళిపోమని చెప్తుంది సింధుజాక్షితో. ఇక గోపిని కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన సింధు వాళ్ళ నాన్నను అడ్డుకుంటుంది. తప్పు మొత్తం నాదేనని అంటుంది. నాకిష్టం లేకుండా పెళ్లి చేశారని, నేనే గోపి ప్రేమను అర్థం చేసుకోలేదని, కనీసం తనని దగ్గరికి రానివ్వలేదని వాళ్ళ తాతయ్యకు చెప్తుంది. ఇప్పుడు కూడా నా మీద ప్రేమతోనే గోపి ఇలాంటి సాహసం చేశాడని చెప్తుంది. నా మీద ప్రేమతోనే నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడని అంటుంది సింధుజాక్షి. నా కోసమే ఏ భర్త చేయని పనులు కూడా ఇంటి వద్ద చేశాడని చెప్తుంది. ఆ రోజు మేము హైదరాబాద్ వచ్చింది కూడా హనీమూన్ కోసం కాదని, విడాకుల కోసం లాయర్‌ని కలవడానికి వచ్చామని అంటుంది. విడాకులు ఇవ్వకపోతే చచ్చిపోతానని బెదిరించడానికి నేను పురుగుల మందు తాగినట్లు నటించానని వాళ్ళ తాతయ్యతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది సింధుజాక్షి. దీంతో సూర్యనారాయణ మన్మరాల్ని చెంపలు పగలగొట్టడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.